సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బిన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. జయాపజయాలతో సంబంధం లేకుండా లాటుల కొద్ది సినిమాల్ని ఓ పద్ధతిగా చేసుకుంటూ దూసుకుపోతున్నాడు నారా రోహిత్. ఆ ప్రవాహంలో తాజాగా ఈ శుక్రవారం థియేటర్లో కొట్టుకొచ్చిన సినిమా తుంటరి. వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ పోతుంటే ఎక్కడో చోట బ్రేక్ దొరకకపోద్దా అన్న పాజిటివ్ దృక్పథంతో నారా రోహిత్ ముందుకెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య చూస్తుంటే నెంబర్ పరంగా చూసుకుంటే రికార్డు స్థాయిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నారా రోహిత్ కి బ్రేక్ ఎక్కడ దొరుకుతుంది అన్న విషయానికి సంబంధించి ఇంకా సందిగ్ధ పరిస్థితే. అటువంటి పరిస్థితి నుంచి ఈ తుంటరి సినిమా నారా రోహిత్ ని ఏమైనా బయటపడేసే అవకాశాలు ఉన్నాయేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, రాజు ఓ నికార్సైన ఆవారా, జీవితానికి సంబంధించి ఎటువంటి లక్ష్యాలు లేవు, గాలి ఎటు ఇస్తే అటు పోతా ఉంటాడు. అలాంటి అతనికి మంచి టైం చూసుకుని అదృష్టం పట్టింది. ఓ 5 ఫ్రెండ్స్ రాజుని బాక్సింగ్ ఛాంపియన్ చేయడానికి కంకణం కట్టుకుంటారు. అలా వాళ్ళు కట్టుకోవటం వెనక ఓ లెక్క ఉంది. మనోడికేమో బాక్సింగ్ కి సంబంధించి వాళ్ళు కూడా తెలియదు, బాక్సర్ అవ్వాలన్న ఉద్దేశం కూడా లేదు. అయినా విధి ఆడిన వింత నాటకంలో పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ అవుతాడు. అదెలా సాధ్యమైంది అన్నదే ఈ సినిమా అసలు కథ. విశ్లేషణ విషయానికి వస్తే, ఈ తుంటరి తమిళ్లో రూపొంది సూపర్ హిట్ అయిన మాన్ కరాటే అనే సినిమాకి రీమేక్. గజనీ మురుగదాస్ కథ అందించి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. పోతే ఈ సినిమా విజయానికి కారణం మురుగదాస్ అందించిన కథ అని మాత్రం ఎవరూ చెప్పుకోలేదు. అక్కడ విశ్లేషకులు గానీ ప్రేక్షకులు గానీ ఆ సినిమాకి సంబంధించి 2 అంశాలకి పట్టం కట్టారు. అందులో ఒకటి ఆ సినిమా హీరో శివ కార్తికేయన్ పెర్ఫార్మెన్స్, 2 అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్. ఈ 2 విషయాలే సినిమా సక్సెస్ లో మేజర్ రోల్ పోషించాయి. అప్పటి వరకు చిన్న హీరోగా ఉన్న శివ కార్తికేయన్ కి ఈ సినిమాతో స్టార్డమ్ వచ్చింది. తన మ్యానరిజం తో, కామెడీ టైమింగ్ తో తమిళ ప్రేక్షకుల్ని బీభత్సంగా ఆకట్టుకున్నాడు. అలానే ఈ సినిమా కోసం అనిరుద్ధ్ కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెన్సేషన్. అలానే పాటల్ని చాలా గ్రాండ్ గా పిక్చరైజ్ చేశారు. మేజర్ గా ఈ 2 అంశాలు హైలైట్ అయిపోయి మిగతా అంశాలు వాటికి సపోర్ట్ అయిపోయి సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటి సినిమాని రీమేక్ చేయటం అంటే చాలా ఆలోచించుకుని చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే కథలో పెద్ద బలం లేదు. హీరో క్యారెక్టరైజేషన్, అతని మ్యానరిజమ్స్, అతని కామెడీ టైమింగ్ హైలైట్. కరెక్ట్ గా అతన్ని మ్యాచ్ చేసే ఆర్టిస్ట్ ఇక్కడ తగిలినప్పుడే ఆ స్క్రిప్ట్ సరిగ్గా పేలుద్ది, లేదంటే సైడ్ అయిపోద్ది. శివ కార్తికేయని నారా రోహిత్ ఏ విధంగానూ మ్యాచ్ చేయలేకపోయారు. మ్యాచ్ చేయకపోతే మానే ఆ క్యారెక్టరైజేషన్ లో ఉన్న స్పెషాలిటీని పట్టుకుని తనదైన శైలిలో రాణించి ఇక్కడ ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశాన్ని తీసుకోలేకపోయారు. అసలు ఆ కథలో హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్ అయితే, ఈ తుంటరి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ వీక్. ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాని ఎంత చక్కగా రీమేక్ చేయడం జరిగిందో. ఈ తుంటరి సినిమాకి ప్రధానమైన లోపం డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళ సినిమా స్క్రిప్ట్ లో ఉన్న స్పెషాలిటీని ఆయన రికగ్నైజ్ చేసినట్టు అనిపించలేదు ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా. కేవలం తమిళ సినిమాలో ఉన్న సన్నివేశాలని తెలుగుకరించారే గానీ ఆ స్క్రిప్ట్ లో ఉన్న ఫీల్ ని, ఎమోషన్స్ ని, ప్రత్యేకతల్ని ఒడిసి పట్టుకోలేకపోయారు. హీరో క్యారెక్టర్ ని పూర్తిగా చెడగొట్టేశారు. తర్వాత సినిమాలో ఏ సన్నివేశాన్ని కూడా ఆకట్టుకునేలా చిత్రీకరించలేదు. ఎవరో వెనుకుండి తరుముతున్నట్టు గబగబా సీన్ ని మొదలు పెట్టడం, టకటగా కంప్లీట్ చేయడం. దాదాపు సినిమా మొత్తం ఇదేదంతా. ఆర్టిస్టులు అందరూ ఎవరి డైలాగులు వాళ్ళు చదివి వెళ్ళిపోతున్నట్టు ఉంటా ఉంటది. అది ఉన్న 2-3 సీన్సే కాస్త ఎఫెక్ట్ గా అనిపించాయి. ఆ సన్నివేశాలు తప్పించి ఒక్క సన్నివేశం కూడా ఏ విధంగానూ ఎంగేజ్ చేయలేకపోయింది. దీనికి తోడు పాటల హడావిడి. సినిమా నిడివి 2 గంటలు. 2 గంటల్లో 5 పాటలు. పోనీ అవేమన్నా సిచ్యువేషనల్ సాంగ్స్ అంటే కాదు. పాటలు అరగంట తీసేసి మిగతా గంటన్నరలో కథని పాఠం అప్పచెప్పినట్టు అప్పచెప్పేశారు. ఈ సినిమా దర్శకుడు కుమార్ నాగేంద్ర కృష్ణవంశీ దగ్గర పనిచేశారు. గుండెల్లో గోదావరి సినిమా తీశాడు అన్నప్పుడు ఓ ఇంప్రెషన్ అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత అతనిపై ఎటువంటి ఇంప్రెషన్ ఉంచుకోవాలి అన్న ఫీలింగే కలగట్లేదు. పూర్ వర్క్ అండ్ వెరీ బ్యాడ్ అవుట్పుట్. సాంకేతికంగా అన్ని విభాగాలు పర్వాలేదనే పనితనాన్ని కనపరిచాయి. సాయి కార్తిక్ స్వరపరిచిన పాటలు బానే ఉన్నాయి. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఇంప్రెసివ్ నోట్ తీసుకున్నట్టయితే ఈ పాటలకి ఇంకా మైలేజ్ బాగుండేది. పేలవమైన లవ్ ట్రాక్ కారణంగా పాటలు బోర్ కొట్టించాయని చెప్పుకోవాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే, నారా రోహిత్ కొంత కొత్తగా చేయడానికి ప్రయత్నించారు కానీ పెద్ద గొప్పగా అయితే చేంజ్ ఓవర్ చూపెట్టలేకపోయారు. ఎప్పట్లానే అనిపించారు. ఇంప్రెసివ్ నోట్ తీసుకోలేకపోయారు. డాన్సుల కోసం బానే కష్టపడ్డారు కానీ ఆయన వేసే స్టెప్పుల్లో అందం మిస్ అయింది. హీరోయిన్ లతా హెగ్డే పర్వాలేదు కానీ మంచి నటి అనిపించుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాలి. విలన్ గా కబీర్ ఆకట్టుకున్నారు. కనిపించిన కాసేపు అలీ నవ్వులు పోయించారు. వెన్నెల కిషోర్ అండ్ బ్యాచ్ కి మంచి రోల్స్ పడ్డాయి కానీ ఆ రోల్స్ ని డైరెక్టర్ ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయలేకపోయారని చెప్పుకోవాలి. వీరు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులు అందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా తుంటరి గురించి చెప్పుకోవాలి అంటే, ఈ సినిమాలో ఆకట్టుకుని రంజింపు చేసే అంశాలు అడుగంటే ఉన్నాయి. ఆ పైన నారా రోహిత్ పై ఏ మూలైనా కాస్త అభిమానం ఉంటే ఆ అభిమానాన్ని చాటుకోవడానికి ఒకసారి సినిమా చూడొచ్చు. ఇది తుంటరి సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.